నమస్కారం. ఈ చిన్న ఒక వీడియోలో నేను ఎస్ఎఫ్ఐ ప్రోడక్ట్ కాస్టింగ్ క్లాస్లో స్వాగతం. ఈ వీడియోలో నేను ఓపెన్ క్లోజ్ మెటీరియల్ లెడ్జర్ అనేది ఎలా చేస్తారు అనేది ఫినాన్స్ యొక్క పీరియడ్ ఓపెన్ పోస్ట్ చేసేది ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వాడుకొని మీరు OB52లో దాన్ని మీరు ఓపెన్ పోస్ట్ చేసుకుంటారు. ఇది వచ్చేసి మెటీరియల్ లెడ్జర్కి సంబంధించి ఫస్ట్ మనము మెటీరియల్ లెడ్జర్లో OMSY నుంచి మనం చేస్తామండి. OMSY అనే ట్రాన్సాక్షన్కి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేస్తాను అనేది. /n OMSY OMSYకి వచ్చేసేసి మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క కంపెనీ కోడ్ని ఇక్కడ చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఉంటుంది 2024 ఈ ఇయర్ కాబట్టి పీరియడ్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోండి. అలో బ్యాక్ డేటెడ్ పోస్టింగ్ అని చెప్పండి ఇక్కడ. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి 2023-12. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసేసి మీ యొక్క కంపెనీ కోడ్కి 2024 7 అని ఇచ్చేసేసి, ఇక్కడ 7 రాదు 1 అని ఇవ్వండి. ఫస్ట్ పీరియడ్ ఇచ్చేసేసిన తర్వాత మీరు ఇక్కడ అలో బ్యాక్ డేటెడ్ పోస్టింగ్స్ ఇవన్నీ చేసేయండి. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే మీరు MMPV అనే ట్రాన్సాక్షన్స్కి వెళ్ళాలి. MMPV. సో నేను MMPV ట్రాన్సాక్షన్కి వెళ్ళి మీరు మల్టిపుల్ కంపెనీ కోడ్ రేంజ్ ఇవ్వచ్చు లేదా మీ స్పెసిఫిక్ కంపెనీ కోడ్ ఇవ్వచ్చు. మీరు ఎప్పుడు కూడా ఈ మంత్కి ఓపెన్ చేసుకోవాలంటే ఏ మంత్కి అయితే ఓపెన్ చేసుకోవాలో ఆ మంత్ ఇక్కడ ఇవ్వాలండి. ఇస్తే అది ప్రీవియస్ మంత్ని పీరియడ్ని క్లోజ్ చేసుకుంటుంది. ఇప్పుడు జూలై అని ఇచ్చేస్తే ఇక్కడ జూలై అని ఇస్తే ఏం చేస్తుంది, జూన్ని బ్యాక్ డేటెడ్ పోస్టింగ్ ఇచ్చాం కాబట్టి మే వరకు క్లోజ్ చేసేస్తుంది. రైట్. నేను ఇప్పుడు మెటీరియల్ లెడ్జర్లో OMSYలో జనవరి 1 నుంచి ఇచ్చాను కాబట్టి పీరియడ్ 1 నేను పీరియడ్ 1ని క్లోజ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ పీరియడ్ 1కి రన్ చేద్దాము. ఫస్ట్ పీరియడ్ 1ని ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. 2024 నేను ఆల్రెడీ ఇది చేసేసాను కాబట్టి నేను చెక్ పీరియడ్ ఓన్లీ అని మాత్రమే ఇస్తాను. చెక్ అండ్ క్లోజ్ పీరియడ్ అని ఇవ్వను, ఎందుకంటే ఆల్రెడీ నేను చేసేసాను కాబట్టి. చెక్ పీరియడ్ ఓన్లీ అని అంటే ఏమంటుంది ఇక్కడ, చెక్ పీరియడ్ ఓన్లీ, పీరియడ్ ఎంటర్డ్ మంత్, ఇన్కరెక్ట్ పీరియడ్ ఎంటర్డ్. వై ఇట్ ఈస్ ఇన్కరెక్ట్? ఎందుకంటే కరెంట్లీ ద కంట్రోల్ రికార్డ్ ఈస్ మెయింటైన్ ఇన్ 07/2024. నేను ఇంకా 3-4 డేస్లో ఆగస్ట్ వచ్చేస్తుంది. అప్పుడు నేను మళ్ళీ ఆగస్ట్ ఎలా ఓపెన్ చేస్తానో మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను. కాకపోతే మీరు ఈ ఎర్రర్ ఫేస్ చేస్తారు కాబట్టి కంపల్సరీ ఈ స్టెప్ వచ్చి చేసుకోండి. ఇది 1 చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ మంత్కి మీరు ఏ మంత్ వరకు ఉన్నారో 1 నుంచి చేసుకుంటూ రావాలండి. ఓకే. చెక్ పీరియడ్ ఓన్లీ. అగైన్ మీకు ఇక్కడ ఎర్రర్ అని చూపిస్తుంది. డోంట్ వరీ అబౌట్ దిస్. ఇక్కడ ఇష్యూ చూపిస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఐ హ్యావ్ డన్ దట్. ఆల్రెడీ నేను చేసేసాను కాబట్టి చెక్ పీరియడ్ ఓన్లీ, చెక్ అండ్ క్లోజ్ పీరియడ్ ఆల్రెడీ నేను ఇవన్నీ క్లోజ్ చేసుకున్నాను. ఇది ఎక్కడ తెలుస్తుంది మనకి? MMPVలో MMRVలో వెళ్ళేసి T100 అనే కంపెనీ కోడ్కి నేను చెక్ చేస్తే చూడండి ఇక్కడ ఏముంది, కరెంట్ పీరియడ్ 7/2024 అని ఉంది, ప్రీవియస్ పీరియడ్ 6/2024, అలో పోస్టింగ్ టు ప్రీవియస్ పీరియడ్ అని క్లియర్గా ఇక్కడ రాస్తుంది. ఇది కాకపోతే మీరు ఇక్కడ ఏం చేయాలి, /n SC16Nకి వెళ్ళండి. టేబుల్ నేమ్ వచ్చేసి MARV అండి, MARV. ఓకే. ఇక్కడ T100 అని ఇస్తున్నాను చూడండి. T100 ఇస్తే ఎగ్జిక్యూట్ ఇస్తే ఇవన్నీ ఫీల్డ్స్లో మీకు క్లియర్గా వాల్యూస్ ఉండాలండి. ఏది బ్లాంక్ ఉన్నా మీకు ఇష్యూస్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 2024 ఈ మంత్ వచ్చేసి పీరియడ్ జూలై 7th పీరియడ్ 2024. ప్రీవియస్ పీరియడ్ ఇస్ 6, ప్రీవియస్ ఫిజికల్ ఇయర్ ఇస్ 2023. టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ లాస్ట్ మంత్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఇస్ 12. అలో బ్యాక్ డేటెడ్ పోస్టింగ్స్ ఇలా ఎవరు ఇది చేశారు, ఫిజికల్ ఇయర్ ఆఫ్ ప్రీవియస్ బిఫోర్ లాస్ట్ పీరియడ్ 2024, అదే క్లోజ్డ్ పీరియడ్ ఏదైతే ఉందో అది 5th. ఇలా ప్రతి వాల్యూస్ వచ్చేస్తుందండి. సో కంపల్సరీ మీరు ఇది చేసుకోవాలి. ఈ సెట్టింగ్స్ చేసుకుంటేనే మీకు ముందుకెళ్ళి మీరు పర్చేస్ ఆర్డర్ ఇవన్నీ బుక్ చేయగలరండి. ఓకేనండి. సో ఆ విధంగా నేను ఈ 3 సెట్టింగ్స్ మీకు చూపించాను. ఫస్ట్ OMSYలో వెళ్ళండి, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ని సెట్ చేసుకోండి. MMPV వచ్చేసేసి ఒక్కొక్క మంత్ క్లోజ్ చేసుకుంటూ రండి. ఆ తర్వాత MMRVలో వచ్చేసి కరెంట్ మంత్ది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. డెమో ఇచ్చేసాను. డీటెయిల్డ్ ట్రేడింగ్ గురించి మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.